నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వెండి తెరపై వెలిగిపోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ అవ్వడం అంటే కత్తి మీద సమే. కెరీర్ కోసం మనస్సును చంపుకోవాలి, డబ్బు కోసం వ్యక్తిగత జీవితాన్ని వదులుకోవాలి. ఇక ఆడవాళ్లపై ఉండే వివక్ష గురించి చెప్పనక్కర్లేదు. అయినా ఆటుపోట్లను ఎదుర్కొని పైకి ఎదిగిన తారామణులు ఎంతో మంది. అయితే లేచిన కెరడం పడడానికే అన్నట్లు ఓ స్టార్ యాక్టర్ జీవితం ఎలా పతనమైందో వెండి తెరపై చూపిస్తున్నాడో బాలీవుడ్ డైరెక్టర్. కరీనా మెయిన్ క్యారెక్టర్ లో ఈ మూవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్. అలాంటి తారామణుల కథలపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. ఓ సక్సెస్ఫుల్ స్టార్ వెనుక ఉండే రహస్యాలు ఎవ్వరికీ తెలియవు. అయితే హీరోయిన్ సక్సెస్ వెనుకుండే రహస్యాలను వెండి తెరపైకి తెస్తున్నారు డైరెక్టర్ మధుర్ భండార్కర్. అదే హీరోయిన్. ఇప్పటికే ట్రైలర్స్ హల్చల్ చేస్తుంటే ఈ మూవీ రిలీజ్ తర్వాత తారామణుల అసలు రహస్యాలు బయటకు వస్తాయనే టాక్ వినిపిస్తోంది. मुंबई डेली की एसोसिएट एडिटर हो तुम. फिल्म स्टार्स की फ्रेंडशिप तुमसे नहीं, तुम्हारी पोजीशन से है. ये फिल्म इंडस्ट्री है, यहाँ या तो मैनिपुलेट कर लो या हो जाओ. आपकी मार्केट में पोजीशन डाउन होने की वजह से किसी और एक्ट्रेस ने आपको रिप्लेस कर दिया है. आप मीडिया वालों को फिल्म स्क्रिप्ट लिखनी चाहिए. हीरोइन ने गाड़ी ली तो बिजनेसमैन ने गिफ्ट कर दी. डायमंड खरीदा तो एंगेजमेंट हो गई. हॉस्पिटल गई चेकअप के लिए तो अबॉर्शन हो गया. एलए गई तो प्लास्टिक सर्जरी करवा ली. और गॉड फॉरबिड दुबई गई तो उसका रेट कार्ड बन जाता. హీరోయిన్ కరీనా మెయిన్ క్యారెక్టర్ లో చేస్తున్న ఈ సినిమా బాలీవుడ్ ని షేక్ చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఓ సాధారణ యువతి స్టార్ గా ఎలా ఎదిగిందో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఆమె కెరియర్ లో ఎదగడం వెనుకనున్న చీకటి రహస్యాలను కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూవీ ఒకప్పటి హీరోయిన్ మధుబాల రియల్ స్టోరీ అనే టాక్ వినిపిస్తున్నా దర్శకుడు మాత్రం ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నాడు. जिसको भी ये डेब्यू अवार्ड मिला ना, उसका जिंदगी में कुछ नहीं हो. मुझे भी ऑफर किया था, मैंने मना कर दिया. अवार्ड्स और क्रिटिक्स को मैं इतना सीरियस नहीं लेती, शायद इसलिए वो मुझे सीरियसली लेते हैं. बस हाँ कर दो मेरी तरन्नुम जान. एक रंडी के 4 यार, एक अंदर एक बाहर, तीसरा बीमार तो चौथा तैयार. ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగిన ఓ యువతి జీవితంలో ఎలా చెతికిల పడింది అనేది హీరోయిన్ మెయిన్ స్టోరీ. హీరోయిన్ బాలీవుడ్ లైఫ్ ని చూపిస్తుందనేది డైరెక్టర్ మాట. మేకప్ రూమ్ నుంచి హీరోలతో ఉండే ఎఫైర్స్ వరకు అన్ని చూపించే ప్రయత్నం చేశారాయన. चला जाने किधर जाना, भागे रे मन कहीं आगे रे मन चला जाने किधर जाना, रहता है मन कहीं. సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎవరో ఒకరి ఆశీస్సులు ఉండాలి, లేదంటే కష్టం. అందులోనూ ఇష్టం లేని పనులన్నీ చేయాలి. డ్రగ్స్, రొమాన్స్, అబద్ధాలు, మోసం వీటన్నింటిలోనూ ఆరితేరితేనే స్టార్స్ అవుతారు. అలా ఉప్పెనలా పైకి ఎదిగిన ఓ స్టార్ ఎలా రియల్ లైఫ్ లో చివరికి ఎలాంటి పరిస్థితికి చేరుకుందో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. फिल्म इंडस्ट्री झूठ को भी सच मान लेती है. मुंबई डेली की एसोसिएट एडिटर हो तुम. फिल्म स्टार्स की फ्रेंडशिप तुमसे नहीं, तुम्हारी पोजीशन से है.
ये फिल्म इंडस्ट्री है, यहाँ या तो मैनिपुलेट कर लो या हो जाओ। रूमर्स है कि आपकी मार्केट में पोजीशन डाउन होने की वजह से किसी और एक्ट्रेस ने आपको रिप्लेस कर दिया है। आप मीडिया वालों को फिल्म स्क्रिप्ट लिखनी चाहिए। हीरोइन ने गाड़ी ली तो बिजनेसमैन ने गिफ्ट कर दी, डायमंड खरीदा तो एंगेजमेंट हो गई, हॉस्पिटल गई चेकअप के लिए तो अबॉर्शन हो गया, एलए गई तो प्लास्टिक सर्जरी करवा ली, और गॉड फॉरबिड दुबई। హీరోయిన్ గా ఎదిగే సామాన్యుల కథలు ఎన్నో తెరకెక్కాయి. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసిన రంగీలా బాలీవుడ్ నే ఊపేసింది. స్ట్రీట్ గర్ల్ వెండి తెరపై ఎలా వెలిగిందో చూపించిన రాము తనదైన స్టైల్లో గ్లామర్ ను చూపించి బంపర్ హిట్ కొట్టాడు. అందంగా ఉన్నామని ఫీల్ అయ్యే అమ్మాయిలంతా సినిమా ఛాన్స్ వస్తే బాగుండు అనుకుంటారు. ఇక వెండి తెరను ఏలాలి అనుకునే వాళ్ళు సీరియస్ గా ట్రై చేస్తారు. అలాంటి ఓ స్ట్రీట్ గర్ల్ తన డ్రీమ్ ని ఎలా నెరవేర్చుకుందో రంగీలాలో బ్యూటిఫుల్ గా చూపించి సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ వర్మ. ఇక గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్ ను వెంటాడే ఇబ్బందులను కూడా చూపించే ప్రయత్నం చేశారాయన. कोई बात है, कोई साथ नहीं तेरा यहाँ तो ये कोई बात है। किसी को प्यार दे दे, किसी का प्यार ले ले, इस सारे जमाने में यही प्यारी बात है। तन्हा तन्हा यहाँ जीना ये कोई बात है, कोई साथ नहीं तेरा यहाँ तो ये कोई बात है। किसी को प्यार दे दे, किसी का प्यार ले ले, इस सारे जमाने में यही प्यारी बात है। హీరోయిన్ కు గ్లామరే పెట్టుబడి. ఇక దానికి తగ్గ నటన ఉంటే తిరుగుండదు. అందుకే హీరోయిన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కథలన్నింటికీ గ్లామర్ మసాలా చల్లుతారు డైరెక్టర్లు. రామ్ గోపాల్ వర్మ కూడా బాలీవుడ్ ఎక్స్పోజింగ్ రేంజ్ ని పెంచి అందరికీ షాక్ ఇచ్చాడు. ఫోకస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ హీరోయిన్స్ కథలు తెరకెక్కాయి. దాసరి నుంచి పూరి వరకు ఎంతో మంది హీరోయిన్స్ వెనుకుండే కన్నీళ్లను కథ రూపంలో చూపించి హిట్ కొట్టిన వాళ్లే. अभिनय कसमय कांति धारवे, अभिनय कसमय कांति धारवे, मंजुल मधुकर सिंजाल सुमसर सिंजी शिवरंजनी
హీరోయిన్స్ అభినయం తెరపై కనిపించే 2 గంటల సినిమా మాత్రమే. ఆ అవకాశం రావటానికి, వచ్చిన ఛాన్స్ సద్వినియోగం చేసుకోవడానికి పడే తపన ఒకెత్తైతే, ఆర్థిక సమస్యల నుంచి అభిమానుల సమస్య వరకు ఎన్నో ఉంటాయి. వీటి ఆధారంగానే శివరంజని తీశాడు దర్శకరత్న దాసరి. నాకంటూ ఎవరూ లేరు, ఏదీ లేదు. భలేవారండి, మీకంటూ ఏం లేదా? మీ సినిమా వాళ్ళంత అదృష్టవంతులు ప్రపంచంలో ఎవరుంటారు చెప్పండి? అదృష్టం, నా అదృష్టం గురించి చెప్పారు. మీరు చూసే ముఖం మాది కాదు, మేకప్ వేస్తారు. మా జుట్టు మాది కాదు, విగ్గు పెడతారు. కట్టే బట్టలు మావి కావు, మేము మాట్లాడే మాటలు మావి కావు, పాడే పాటలు మావి కావు. షూటింగ్ లో తిన్న అన్నం కూడా మాది కాదు. చివరకు మీరు పిలిచే పేర్లు కూడా మా అమ్మ నాన్న పెట్టినవి కావు. ఉండడానికి అద్దాల మేడలోనే ఉంటాం, కానీ ఏ మూల నుంచి ఎవరు చిన్న రాయి వేసినా పగిలే ప్రమాదంలో ఉంటాం. కట్టడానికి ఎన్ని అంతస్తుల మేడలైనా కడతాం, కానీ వాటి పునాదులు ఉండవు. మీరు వయసు గురించి ఆలోచన. వయసు మళ్ళీ వేషాలు కూడా వేసిందా? మీరు పిక్చర్ డైలాగులు వేయకూడదు. మీరు తీయండి. తీస్తాను, తీస్తే తప్పకుండా మీ పేరుతో ఇస్తాను, శివరంజని అని. థ్యాంక్స్. అవును, ఆ పేరు మీ అమ్మ నాన్న పెట్టలేదా? నేను పెట్టుకున్నాను. ఆ పేరేంటి అంత ఇష్టం? ఆ రాగం ఎంతకంటే ఇష్టం. ఎందుకని? రాగాల సిగలో సిరిమల్లి, సంగీత గగనాన చాపిల్లి. కొన్నిసార్లు వినాలనిపిస్తుంది, వినేవారికి వినోదాన్ని కలిగిస్తుంది, మాత్రం విషాదాన్ని దాచుకుంటుంది. సొంత జీవితం, ప్రైవసీ తప్ప హీరోయిన్ కు అన్నీ ఉంటాయి. ఇప్పుడొచ్చే హీరోయిన్స్ అన్నింటినీ లైట్ తీసుకుంటున్నా, పాత తరం హీరోయిన్స్ లో ఆత్మాభిమానం ఎక్కువ. మాట పడడానికే ఇష్టపడేవారు కాదు. ఇక ఏమైనా మనసు కకావికలమయ్యే బాధలుంటే తట్టుకోలేక ఇండస్ట్రీ నుంచి తప్పుకునేవారు. అందుకే ఆలస్యమైన నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు శివరంజని ఏం చేసిందనేది ఈ సినిమా కథ. ఏంటే ఆ చెప్పేదంతా నిజమేనా? ఇన్నాళ్ళు బాగానే ఉన్నావు కదే, నీకు ఇదే పోయాకాలం పెళ్లి చేసుకుంటున్నావంట. చేసుకోకూడదా? చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కలచ్చు. ఆ తర్వాత వాడు వదిలినవచ్చు, నువ్వు ఏడవనవచ్చు. ఆ రోజు వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఆ రోజు ఎందుకు రావాలి? నీకేం తక్కువైందని? వాళ్ళకి ఇంత డబ్బుంటే దానింత పే ఉంది. నిజమే, ఆ డబ్బే నాకు మొగుడు, ఆ పెళ్లి నాకు పిల్లలు. నేను మనిషిని కాను, నా కోరికలు లేవు. నాకు పెళ్లి ఒక నటన, నాకు భర్త ఒక నటన, నా సంతోషం నటన, ఏడుపు నటన, చివరికి నేనే ఒక నటన. నాకు పెళ్లి తర్వాత ఏం ఎక్కర్లేదు. కానీ నీకు పెళ్ళే 2 బిడ్డలు తల్లి అయినా వాడి పక్కనే ఉన్నా, తలుపులు తీసుకున్నా, లైట్లు వెలుగుతున్నా, నీకు మాత్రం మొదలు పక్క కావాలి. మీ ఇద్దరికి వయసు ఉడిగినా, కోరికలు చచ్చినా ఒకరినొకరు కౌగిలించుకుని మరి పడుకోవాలి. కానీ నేను కోరికల్ని చంపుకోవాలి. నటనే భర్త అనుకుని, నటనే పిల్లలు అనుకుని, నటనే సంసారం అనుకుని నటిస్తూనే చావాలి. నేను చస్తే నిన్ను బ్రతికించాలి, మీరు బ్రతికి నిన్ను చంపాలి. ఏంటో నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్కదానిగా కట్టబడిపోతున్నావా? నీ మంచి చెడ్డ చూడ్డానికి మేము అంతా కట్టబడుతున్నావు. అవును, నా మంచి చెడ్డ నీ తప్ప ఎవరు చూస్తున్నారు? స్టూడియో నుంచి రాగానే నవ్వుతూ తలుపు తీస్తున్నారు, పక్కన కూర్చోపెట్టుకుని అన్నం తినిపిస్తున్నారు, లోకం ఇస్తే డాక్టర్ని పిలిపించి మందులు వేస్తున్నారు. రేపు నేను చస్తే కూడా అందరూ పెట్టి ఉంటారు, జాగ్రత్తగా తగ్గ పెడతారు. సంపాదించలేదు సరికాదే, ఆ సంపాదించింది జాగ్రత్త పెట్టేది కావాలి. ఆ లేక ఎంతమంది అక్కడ రోడ్డు పోవాలో తెలుసా? రేపు నా బ్రతుకు అంతేగా. నీ బ్రతుకే లక్షలున్నాయి. ఎక్కడ? నీ బీలాలో, నీ పేర్ల బ్యాంకులో. ఏంటి రేపు నేను చేస్తే నన్ను కప్పెట్టడానికి నాది అనేది 6 అడుగుల స్థలం ఉందా? నన్ను తగలు పెట్టడానికి పిల్లల కంటే నా పేరు ఓ 10 రూపాయలు ఉన్నాయా? ఉండకూడదు. నా పేరున డబ్బు ఉంటే ట్యాక్స్ వాళ్ళు పట్టుకుపోతారు, స్థలాలుంటే ప్రభుత్వం వాళ్ళు మెచ్చిపోతారు, నగలుంటే దొంగలు ఎత్తిపోతారు, చేతులుంటే నలుగురు కట్టిపోతారు. ఇవన్నీ ఆలోచించి నా పేరు ఏమీ లేకుండా చేశారు. సహజ నటిగా పేరున్న జయసుధ శివరంజని పాత్రలో ఒదిగిపోయింది.
వెండితెర నవ్వుల వెనకనున్న కన్నీళ్లను తెరపై అద్భుతంగా పలికించి సక్సెస్ అయింది. నేను దూరం చేసుకోవడం కోసం ఒక శనేశ్వరాన్ని తెచ్చి నెత్తిని పెట్టుకుని నరకాన్ని చేస్తున్నాం. ఒక కరుణాన్ని నా ముందు కాలు కట్టించడం కోసం తన ముందు ఉరితాడు కట్టించుకున్నా ఒక మనిషి. ఆడదానికి నిరసించే ఒక ఆడది నిన్ను కొలిచి ఉన్నవాడ నిన్ను నవ్వుకున్నవాడ త్యాగానికి అర్థం చెప్పిన ఒక స్త్రీ. ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తుడను భక్తుడను. ఫోకస్ ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. సినిమా హీరోయిన్ కావాలంటే కొన్నిసార్లు అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలాంటి లక్ ఉన్న అమ్మాయి సితారగా సినీ తారగా ఎలా ఎదిగిందో డైరెక్టర్ వంశీ అద్భుతంగా తెరకెక్కించారు. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన పిలకిన మగవుల వల్లపులు చిలికిన మైనా మైనా నిన్న నిన్న మెరిసిన తార నిన్నుల విడిన సితార నిన్న నిన్న మెరిసిన తార నిన్నుల విడిన సితార మధువుల పదవుల మమతలు విరిసిన మైనా మైనా కలలను పూసపు కలతను దాచకు ఏమైనా. 25 ఏళ్ల క్రితమే సాధారణ మహిళ హీరోయిన్ గా ఎలా ఎదిగిందో చూపించారు దర్శకుడు వంశీ. అయితే ఇది తెర వెనుక కథ కాకపోయినా సితారాగా పాపులర్ అయిన ఓ స్టార్ రియల్ స్టోరీ ఆమెను జీవితాంతం ఎలా వెంటాడిందో హృదయానికి హత్తుకునేలా తీశారాయన. మీ జీవితం ప్రాణం పోయిన శరీరంలో మారింది. అలాంటి బతుకులు భరించాలని మీరు ఆత్మహత్య చేసుకుందాం నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చారు. ఈ బంగ్లాలోనే మొదటిసారిగా మీరు మీ ప్రియుని కలిశారు. ఆ తీపి గుర్తులు తలుచుకుంటూ నిద్ర మాత్రలు వేసుకుంటూ అతనికి ఇష్టమైన ఆలాపన గుర్తుకురాగా ఆ జ్ఞాపకాల నుంచి డ్యాన్స్ స్టార్ట్ చేసి విపరీతమైన వేగంతో ఈ బంగ్లా అంతా తిరుగుతూ ఆఖరికి ఒరిగిపోతారు. నా జీవితం ముగిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ, ఇది ఇక్కడ తృప్తిగా సరిపోతుంది. ఈ ప్రేమ జీవితానికి ఇది చర్మగీతం. వంశం పరువు ప్రతిష్ట గొప్పగా కాపాడేసిందండి. ఐ లైక్ ఇట్. మోడ్రన్ హీరోయిన్ కష్టాలను పంచింగ్ యాంగిల్లో చూపించారు పూరి. నేనింతేలో కృష్ణానగర్ కథలను చూపించిన పూరి హీరోయిన్ ఛాన్స్ రావడం ఎంత కష్టమో తనదైన యాంగిల్లో తెరకెక్కించారు. సార్, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేశాను సార్. ఒక చిన్న వేషం ఉంటే ఇవ్వండి సార్. డైలాగ్ లేకపోయినా పర్లేదు సార్. మార్నింగ్ సార్.
సినిమా ప్రపంచాన్ని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చే వాళ్ళందరికీ చోటిచ్చే ఏరియా కృష్ణానగర్. సినిమా ఎంట్రీకి ఇది దగ్గరి దారని చాలా మంది భావిస్తారు. అందుకే ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడే మకాం వేస్తారు. జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి భవిష్యత్ స్టార్ యాక్టర్లు, డైరెక్టర్లంతా ఇక్కడే గడుపుతారు. ఆ కృష్ణానగర్ కథే నేనింతే. ఎటు చూసిన కదలే మామ కొడతేరని కొనలే మామ ఉంటే మస్తుర మామ లేదంటే పస్తుడు మామ కన్నీళ్లు ఉన్నా కష్టాలు ఉన్నా సంతోషమే ఈ దారిలోనా ఏ ముళ్ళు ఉన్నా మాకిష్టమేరా చలో చలో చైతన్య పరమామ తాడో పేడో చేద్దాం మామ అనుక్షణం ఒక చగులే మామ అయినా సరే నదిలెల్లవు మామ లెల్లవు మామ. హీరో రవితేజ కథ ఒకటైతే బావ చేతిలో చిత్రహింసలు భరించే పాత్రలోనే కాదు, హీరోయిన్ గా ఎదిగేందుకు శ్రియ ఎలాంటి ఇబ్బందులు పడిందో రియలిస్టిక్ గా చూపించాడు డైరెక్టర్ పూరి. ఇక డబ్బు కోసం జూనియర్ ఆర్టిస్టులా చేయాల్సి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉంటుందో కూడా ఆయన తెర వెనుక కష్టాలను చూపించే ప్రయత్నం చేశారు. ఏంటా అమ్మాయి డ్రెస్ వేసుకున్నట్లుంది? ఈ టైం వేస్ట్ ఏంటి మాకు? అక్కడ అందరూ రెడీ. అసలు ఎక్కడ దొరుకుతాయి వీళ్ళందరూ నీకు తొక్కలాగా? ఓకే సార్. ఇందాక వేసుకున్నాను చెప్పు, ఇప్పుడు ఏం చేసుకున్నావు? గతి లేక కడుపు ఖాళీ, డబ్బు అవసరమే వచ్చాను. ఐ లైక్ యూ. ఈ ఒక్క మాటతో నువ్వు నాకు తగిన నచ్చేసావు. లైఫ్ అంటేనే పెయిన్, కొన్ని తప్పవు. నా పేరు రవి. సంధ్య. హీరోయిన్ అంటే మాటలు పడాలి, అవమానాల్ని భరించాలి. ఇండస్ట్రీ అన్నాక మంచివాళ్లుంటారు, చెడ్డవాళ్లు చేరతారు. సమస్య ఎలాంటిదైనా సర్దుకుపోయే తత్వం ఉన్నవాళ్లే సినిమా ప్రపంచంలో సక్సెస్ అవుతారని చెప్పకనే చెప్పారు పూరి. నేను సంధ్యని మాట్లాడుతున్నాను. సంజా మేడం, మీ దగ్గర నుంచి నాకు ఫోన్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏంటో నా మీద ఇంత దయ కలిగింది. రవి జీవితం నాశనం చేయొద్దు. అతను ఎన్నేళ్ల నుంచి ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. ప్లీజ్ అతని పేరు మార్చొద్దు. డైరెక్టర్ అంటే లవ్వా? మరి నా పరిస్థితి ఏంటి? ఇన్ని రోజుల నుంచి కుక్కలా తిరుగుతున్నాను కదండి, అయినా నన్ను పట్టించుకోలేదు. ఈ రోజు ఆడి గురించి నాకు ఫోన్ చేశావు. సరే, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. స్క్రీన్ మీద నేను రవి పేరు చూడాలి. అలా అయితే నువ్వు వచ్చి నా పక్కలో పడుకోవాలి. కుచ్ పానే కే లియే కుచ్ కోనా పడతా హై. నేను ఏ అమ్మాయి కోసం ఇంత తపన పడలేదు. సల కాగిపోతుంది ఇక్కడ. రండి, పడుకోండి, పేరేయించుకోండి. వస్తారా మేడం? ఇది వాటి హీరోయిన్స్ పై స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.